అర్థమవుతుందా? మరలా ఈ లోకంలోకి వెళ్ళిపోవడం అంటే ఏమిటి? పాపము, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడము, ఈ యొక్క అన్య ఆచారాలను పాటించడము. ఈరోజు క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి వారిలో కూడా ఎన్నో ఆచారాలు ఉన్నాయి, లోక సంబంధమైనటువంటి ఆచారాలు ఉన్నాయి, లోక సంబంధమైనటువంటి క్రమములు ఉన్నాయి, లోక సంబంధమైనటువంటి మాటలు ఉన్నాయి, లోక సంబంధమైన క్రియలన్నీ కూడా వారి జీవితంలో ఉన్నాయి. అవన్నీ వారి జీవితంలో ఉండటం వలన ఎలాగైతే కానాను ఈ ఇజ్రాయేలు స్వతంత్రించుకోలేకపోయారో అదే విధంగా మన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తానన్నటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. దేవుడు సమాధానం ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం. సంతోషాన్ని ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం. నీ ప్రతి స్థితిని గతిని మారుస్తానన్నటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. మన యొక్క ఆలోచన వలనే మనం మరలా వెనక్కి పడిపోవడం వల్లనే, వెనక్కి తిరగటం వల్లనే. అయితే మనము ఆ 10 మంది వల్లే, ఆ ఇశ్రాయేలుల వల్లే కాదు, కాలేబు వల్లే మనం ఆలోచన చేయాలి. దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు ఈ సమస్యను తీసివేస్తున్నాడు. నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువైండుగా అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అయితే ఏ మేలు కొదువు లేకున్నట్లా ఆయన ఇస్తాడు, చేస్తాడు అనేటువంటి నమ్మకముతో, విశ్వాసముతో మన ప్రభువును ఆనుకునే ఉండాలి. అప్పుడే మన ముందు పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా అట్లా లేచిపోతాయి, అలా ఎగిరిపోతాయి. ఉదాహరణకు నేను ఒక సాక్ష్యం చెప్తా. ఉదాహరణకు నాకున్నటువంటి వయసుకు, నాకున్నటువంటి అనుభవానికి, నాకున్నటువంటి స్థితికి, నేను చేస్తున్నటువంటి పనులకు ఉన్నటువంటి జీవితానికి సంబంధమే లేదు. అవునా కదా? ఎదుటి మీరందరూ సాక్షులుగా ఉన్నారు. అవునా కదా? అవునైతే అవును, కాదైతే కాదు. ఇట్లా చెప్పండి, నోరు రాకపోయినా. అవునా కాదా? కదా? నా వల్ల అవుతుందా? ఒకటి వల్ల అవుతుందా? ఇప్పుడు ఆయన పని భారము ఎంతో ఉంది, ఆయన పరిచర్య ఎంతో ఉంది. నా ఒకటి వల్ల అవుతుందా? కానీ నా నమ్మకం, నా విశ్వాసం ఏమిటి? దేవుడు నడిపిస్తాడు. ఏదైనా కానీ 2 రోజులు ఉంది అంతే. రేపు ఒక్కటే లేదు మాకు. మర్నాడే మీటింగ్. వాస్తవంగా చెప్తున్నాను, మీరు నమ్ముతారో లేదు నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎక్కువ ఆలోచించింది కానీ, దాని గురించి ఒక అడుగు ముందుకు వేసింది కానీ లేదు. దానికి సరిపడినంత కూడా మనతో లేదు. వాస్తవం ఇది. కానీ ఒక ధైర్యము, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకంటే ఎవరు పని చేస్తున్నాము? దేవుడి పని చేస్తున్నాం కాబట్టి ఆయనే నడిపిస్తాడు. నేనే ఎన్నుకొని వచ్చానా? నేను ఏర్పరచుకొని ప్రభావ నీ కొరకు ఇట్లా సేవ చేస్తానని ప్రత్యేకపరచుకొని వచ్చానా? లేదు. ఆయన పిలుచుకున్నాడు, ఆయన నడిపించుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయనే జరిగిస్తాడు. నా పని ఏమిటి? విశ్వాసం మాత్రం నేను విడిచిపెట్టకూడదు. దేవుడు చేస్తాడు అన్నటువంటి విశ్వాసాన్ని